వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు హైదరాబాద్ లో కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో ఉనికి మాత్రం అంతంతనే అని చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఊపిరి పోసింది కేవలం ఈ రంగారెడ్డి అలాగే హైదరాబాద్ జిల్లాలో మాత్రమే. అటువంటి రెండు జిల్లాలో ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారు. అందుకని ఇప్పుడు చూసుకున్నట్టయితే హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో 3 ఎంపీ నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్ అది ఎప్పుడులాగా ఓవైసీకే ఈసారి అంకితం అంటున్నారు. సికింద్రాబాద్ అలాగే మల్కాజ్గిరి ఈ 2 అసెంబ్లీ స్థానాల్లో అంటే పార్లమెంట్ స్థానంలో ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేవేయాలి అని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకు తగ్గట్టుగా సైలెంట్ గా ఒక్కొక్కరు బీఆర్ఎస్ లీడర్లు ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దానికి ప్రత్యేక సాక్ష్యాలు చూసుకున్నట్టయితే గతంలో హైదరాబాద్ మేయర్ రేవంత్ రెడ్డి గారిని కలవడం అనేది జరిగింది. తర్వాత వారు ఒక మాట కూడా అన్నారు, కాంగ్రెస్ రక్తం అనేది మా బ్లడ్ లో ఉంది అని కాకపోతే చేరుతారన్న దానికి మాత్రం ఎటువంటి ఆన్సర్ ఇవ్వలేదు. తర్వాత నిన్న చూసుకున్నట్టయితే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కలవడం అనేది జరిగింది. వారు కూడా ఏదో ఫార్మాలిటీ కలిశానని చెప్తున్నారు తప్పించి నేను కాంగ్రెస్ లో చేరుతానని ఇక్కడ అనలేదు. కాకపోతే మల్కాజ్గిరి టికెట్ రేస్ లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. ఒకవేళ మల్కాజ్గిరిలో కనుక టికెట్ ఇవ్వకపోతే బొంతు రామ్మోహన్ గారు ఈ క్షణ అయినా సరే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారితో పాటు దాదాపు 20 మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వీరిద్దరైనా అంటే తీగల కృష్ణారెడ్డి గతంలో కూడా మేయర్ గా చేశారు, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యేగా కూడా చేశారు. వారికి హైదరాబాద్ రంగారెడ్డిలో మంచి పట్టున్న నేత. సో వారి కోడలు కూడా జెడ్పీ చైర్మన్ గా కూడా ఉన్నారు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి. వారు కూడా రేవంత్ రెడ్డి గారిని కలవడం అనేది జరిగింది. వారితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు చూసుకున్నట్టయితే మనకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కూడా ప్రకాష్ గౌడ్ గారు కూడా ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారిని కలవడం అనేది జరిగింది. సో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ వీక్ ఉందో అక్కడక్కడ బీఆర్ఎస్ లీడర్లు ఒక్కొక్కరుగా రేవంత్ రెడ్డి గారిని కలవడం, తర్వాత ఇది ఎంపీ ఎన్నికల్లో ఏ క్షణానైనా జైన్ అవుతారు అని కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. కాకపోతే ప్రస్తుతం మాత్రం ఇది ఫార్మాలిటీగా అంటే గతంలో కేసీఆర్ గారు ఏ ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, నేను ఇస్తున్నాను, ఇది ప్రజాపాలన, ముఖ్యమంత్రి అయినా సరే సామాన్య ప్రజలకి చెరువుగా ఉండాలన్నదే మా ప్రయత్నం అని ఇది ఒక మాట రూపంలో చెప్పేస్తున్నారు తప్పించి దీని వెనక రాజకీయ కోణాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎలాగైనా సరే ఈ 2 పార్లమెంట్ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని భావిస్తుంది. దానికి తగ్గట్టుగా బ్యాక్ సైడ్ నుంచి వర్క్ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి కీలక నేతలు కలవడం వెనక ఇంకేదైనా కోణాలు ఉన్నాయా, నిజంగా వారు ఫార్మాలిటీకే కలుస్తున్నారా? ఒకవేళ ఫార్మాలిటీకి కలిస్తే ఇటు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, కేసీఆర్ గారు మాజీ సీఎం ఉన్నారు, అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చైనా సరే కలవచ్చు. బట్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కలుస్తున్నారు. ఇక్కడ ఇంకో పాయింట్ మనం నోట్ చేసుకోవాల్సింది, అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దూకుడిని పెంచిందని కూడా చెప్పుకోవచ్చు. సో అధికారంలో ఉంది కాబట్టి డెఫినెట్ గా ప్రతిపక్షంలో ఉన్న నేతలు అధికార పార్టీలోకి వస్తారు. గతంలో కూడా అధికార పార్టీలో బీఆర్ఎస్ లో చాలా మంది దాదాపుగా 12 మంది కీలక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా జాయిన్ కావడం అనేది జరిగింది. సో కాకపోతే మేము ఏ ఒక బీఆర్ఎస్ నేతలని మేము కలుపుకోమని చెప్తున్నప్పటికీ బట్ ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో అయితే కాంగ్రెస్ పార్టీకి బలం కావాలి కాబట్టి ఇలాంటి కీలక నేతలని జాయిన్ చేసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మాజీ డిప్యూటీ మేయర్ కూడా బాబా ఫక్రుద్దీన్ కూడా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో కలవడం అనేది కూడా అంటే కలవ కూడా వేసుకున్నారు. సో ఈ విధంగా ఒక్కొక్కరిని ఏ విధంగా ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ కొంచెం వీక్ ఉంది, ఎక్కడెక్కడ బీఆర్ఎస్ నేతలు స్ట్రాంగ్ ఉన్నారు అనేది మెల్లగా కాంగ్రెస్ పార్టీ గేమ్ మొదలుపెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇదే విధంగా కనుక బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఇటు సికింద్రాబాద్ మల్కాజ్గిరి గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. అండ్ గతంలో ఏ ఒక్క బీఆర్ఎస్ నేతలను మేము కలుపుకోను అని కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలని కాంగ్రెస్ పార్టీలో అంటే వీళ్ళని చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.